విశ్వాసంలో నువ్వు ఉండి దేవుని ఎదురు చూడు. ఆయనకి అప్పచెప్పేసి ఎదురు చూస్తా మొదలుపెట్టు. ఆయన జీవితాన్ని స్థిరపరుస్తాడు. ప్రభువు కోసం ఎదురు చూడు. ఆయనే కార్యసిద్ధి కలగజేయవాడు. ఆయనే నీ జీవితంలో కార్యం సఫలం చేయవాడు. ఆయన నీ జీవితానికి ఏదైనా ఇవ్వగలిగిన వాడు. ఆయన నా జీవితాన్ని స్థిరపరచగలవాడు. ఆయన నా జీవితాన్ని అద్భుతం చేయగలవాడు. ఆయన నా జీవితానికి కార్యం సఫలం చేయగలని నువ్వు నమ్మి విశ్వాసంతో ఎదురు చూసినప్పుడు నీ విశ్వాసానికి తగ్గట్టే నీ జీవితంలో దేవుడు కార్యము సఫలం చేయబోతున్నాడు. అబ్రహాము వెళ్ళమన్న చోటుకి వెళ్ళమన్నప్పుడు వెళ్ళిపోయాడు, అంతే. వెళ్ళి అక్కడ నేనేం చేయాలి, ఎక్కడ ఉండమంటావు? మరి అబ్రహామును దేవుడు ఆశీర్వదించలేదా? ఈరోజు మన జీవితంలో ఆశీర్వాదం రావాలంటే కష్టమో నష్టమో, అయ్యో నాకు ఏమవుద్దో, లేకపోతే ఇలా ఉంటుందో ఏంటని ఆలోచించకూడదంట. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా ఆయన కొరకు నువ్వు ఉండగలిగితే, నువ్వు ఎదురు చూసే కొలది దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా నీ జీవితాన్ని ఆయన ఆశీర్వాదంగా మారుస్తాడు.